తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావ టీవీ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు. వేణుగోపాల్ రెడ్డి గారు, నిజంగా మీరు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది. సో మీరు కూడా చాలా కష్టపడ్డారు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి. ఎట్లా అనిపిస్తుందండి? ఒకటి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే దానికన్నా కూడా మేము అంటే ప్రజా సమస్యల పైన, ఇష్యూస్ పైన మనం మాట్లాడినాం. ఇష్యూస్ పాలసీల పైన మీటింగ్లు పెట్టాం. సో ఇష్యూస్ పైనే పెట్టాం. కాకపోతే అది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడవచ్చు. అంటే నేనే కాదు, చాలామంది ఈ తెలంగాణలో దాదాపుగా చాలామంది మీడియాలో మాట్లాడడం కానీ, మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ రకరకాలుగా ఇష్యూస్ మీద ఫైట్ చేసే విధంగా మాట్లాడారు. కాబట్టి అటు జనరల్గా అది అపోజిషన్ పార్టీకి ఉపయోగపడుతుంది. సో ఆ ధోరణితోనే మనం మాట్లాడిన తప్ప మన కాంగ్రెసే రావాలి ఇది కాదు. అక్కడ తప్పులు చేస్తున్న విధానాన్ని మనం మాట్లాడినాం కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ బెటర్గా ఉంటుంది అనేది ఆలోచన చేస్తాం. అంతే తప్ప ఇందులో ఏమీ లేదు. కానీ అంటే ఎన్నో ట్విస్టుల మధ్య సీఎం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు పవర్లోకి తీసుకొచ్చినారు. కానీ సీఎం క్యాండిడేట్ మధ్య ట్విస్టులు, నిన్న మొత్తం ట్విస్టులే. సాయంత్రం కేసీ వేణుగోపాల్ ప్రెస్ మీట్ పెట్టి సీఎం క్యాండిడేట్ అనౌన్స్ చేసినారు. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా అయినారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు వాళ్ళ పార్టీలో అనేక డిస్కషన్ చేసుకుంటారు కాబట్టి అది ట్విస్టులు అనేది ఇప్పుడు మనమే అంటే మీడియాలో వచ్చిన వార్తలు నేను తప్పేం పడతాను. సో చర్చలు జరుగుతున్నాయి, ఎవరు సీఎం అనేది రకరకాల చర్చలు జరుగుతున్నాయి అనేది మీడియాలో వచ్చిన వార్తలు. కానీ వాళ్ళు క్లియర్ కట్గా ఉన్నారు. హైకమాండ్ ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డి సీఎం అనేది ఒక క్లియర్ కట్గా ఉన్నారు. కాకపోతే ఇచ్చే మంత్రివర్గంలో ఎవరికి ఏంటి ఎట్లా ఉండాలనే దాని మీదనే వాళ్ళ ఒక డిస్కషన్, ఎవరెవరు ఉండాలి క్యాబినెట్లో అనే దాని మీద వాళ్ళ పార్టీ ఇంటర్నల్గా డిస్కషన్ చేసుకుంటారు. అట్లా తప్పే ఉంది. ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు తీసుకోరు కదా. డెమోక్రటిక్గా వాళ్ళు చర్చ చేసుకుంటారు. వాళ్ళకి ఏమైనా ఇతర గ్రూపులకల్లా ఏమైనా వారికి వీరికి కావాలని పంచాయతీ కోసం వాళ్ళకి హైకమాండ్ కూర్చొని పంచాయతీ దింపుతుంది. తప్పే ఉన్న దాంట్లో. కానీ ప్రజలు ఎందుకు కేసీఆర్ను కాదనే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పవర్ ఇచ్చినట్టు అంటారు? ఎందుకంటే కేసీఆర్ ఏమో రైతు బంద్ ఇచ్చారు, బీసీ బంద్ ఇచ్చారు, దళిత బంద్ ఇచ్చారు, మైనార్టీ బంద్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయలేదంటారా? చూడు, ఏది ఇచ్చినా నేనేమంటే అందరూ ఇదే అంటున్నారు. కేసీఆర్ గారు అనేక రకాలుగా స్కీమ్స్ అమలు చేసిండ్రు కదా, ఎందుకు ప్రభుత్వం మారింది అనే దాని మీద అంటే స్కీమ్స్ అనేది ఇప్పుడే మేము అమలు చేయట్లేదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1947 నుంచి కూడా ప్రభుత్వాలు వస్తూనే ఉన్నాయి, కొత్త కొత్త స్కీములు తెస్తూనే ఉన్నాయి. ప్రజలకు మేలు చేసే విధంగా సంక్షేమం కోసం అనేక స్కీములు అమలు చేస్తున్నారు. నేనేమంటే ఇవాళ రేషన్ ప్రవేశపెట్టారు. రేషన్ కార్డ్స్ ప్రవేశపెట్టి అందరికీ రేషన్ ఇస్తున్నారు కదా, అది ఇప్పటికీ కొనసాగుతున్నది కదా, అదొక స్కీమే కదా. సో గతంలో భూమి లేని వాళ్ళకు భూములు ఇచ్చే ప్రయత్నం గత ప్రభుత్వాలు చేసినాయి కదా. రకరకాలుగా ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కట్టించడం జరిగింది కదా, స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా స్కీమ్సే కదా. అయినా కానీ ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి కదా. సో కేసీఆర్కి దానికి అతీతం ఏం కాదు. సో ప్రభుత్వాలు మారడానికి ఖచ్చితంగా ప్రజలు ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ప్రభుత్వం నుంచి ఏదో కోరుకుంటారు. అది ఫుల్ఫిల్ కానప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. దాన్ని క్యాచ్ చేసుకోవడానికి ప్రతిపక్ష నాయకులుగా ప్రతిపక్ష పార్టీలు దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీముల ద్వారా ప్రజలకు వెళ్ళిన పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది కాబట్టి 6 గ్యారంటీ స్కీములు నిజంగా సాధ్యమవుతుందా? అటుపక్కనేమో తెలంగాణ 5 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి చిక్కుకున్న పరిస్థితి. ఓకే, సాధ్యం కాదు. వాళ్ళు ఎందుకు ప్రకటిస్తారు 5 గ్యారంటీల స్కీమ్స్? వాళ్ళు అన్నీ ఆలోచించే ఒక ఏంది, మనకున్న బడ్జెట్ ఏంది, మనకు వచ్చే ఆదాయం ఏంది, మనం ఏమి అమలు చేయగలం అనేది ముందు ఇవన్నీ కూడా చర్చించుకున్న తర్వాతనే కదా 6 గ్యారంటీస్ ప్రకటించింది. డెఫినెట్గా సాధ్యమవుతాయి. సాధ్యం కాకుండా ఏమీ ఉండవు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే చాలు, అన్నీ సాధ్యమవుతాయి. కానీ కడియం శ్రీహరి రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటారని చెప్పేసి. ఎట్లా చూస్తారండి ఒక జర్నలిస్ట్గా? అన్నారా అంటే రికార్డులో అన్నారా ఆయన? పేపర్లో వచ్చిన ఓకే, పేపర్లో వచ్చిందని అంటే ఒకవేళ నిజంగా కడియం శ్రీహరి గారు కానీ లేకుంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంటి కానీ అటువంటి వ్యాఖ్యలు వస్తే మరి కూలగొట్టే వాళ్ళు ఎవరు? వాళ్ళేనా? సో ప్రజలు చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని 6 నెలల్లో కూలిపోతుందంటే వారిలో ఉన్న దురుద్దేశము అంటే అహంకారపూరితమైన మాటలుగా మనం భావించాలి. ఒకవేళ అని ఉంటే, నేను అనకపోతే ఇవి చెల్లవు. కానీ నేను ఎందుకంటే ఒక ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూలగొట్టుకోవాలన్న ఆలోచన అనేదే మీకు ప్రజల పట్ల ప్రేమ లేదు. ఎంతసేపు అధికారమే కావాలనే ఆలోచన తప్ప ఇవన్నీ ఏంటి, వాళ్ళకి అధికారం ఇచ్చారు, వాళ్ళకి 5 ఏళ్ళు ఇచ్చారు, ఏం పాలిస్తారు ఏందని మళ్ళీ మీకు 5 ఏళ్ళ తర్వాత నిజంగా వీళ్ళు కరెక్ట్ పాలించకపోతే మ్యాండేటరీ వీళ్ళ నుంచి పోయి మీకు వస్తుంది కదా. సో ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల అప్పుడు ఏమవుతుందంటే చాలా రకరకాలుగా దారులు తీస్తాయి.
రకరకాలుగా దారితీస్తాయి. అధికారంలో ఉన్న పార్టీ మరి రేపు మొత్తం మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం విలీనం చేసుకున్నారు. మరి వాళ్ళు రేపు మొత్తం అధికారంలో ఉన్నారు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రేపు మొత్తం జిహెచ్ఎంసీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నారు, కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నారని కూడా అవి కూడా చర్చలు వస్తున్నాయి. నిజంగా వాళ్ళు తీసుకొని మరి విలీనం చేసుకుంటే వాళ్ళు మీరే అప్పుడు ఎట్లా కూలగొడతారు ప్రభుత్వాన్ని? సో వచ్చిన వెంటనే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది అవి నిజంగా చెప్పాలంటే మూర్ఖత్వం. మాట్లాడకూడదు అట్లా.